నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. అది చూసారా, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఇంకో మాట చెప్తాను, గాడ్ నోస్ యువర్ వీక్నెస్. Psalm 103:14, గాడ్ నోస్ యువర్ వీక్నెస్, గాడ్ నోస్ యువర్ వర్స్ట్, గాడ్ నోస్ యువర్ స్ట్రెంగ్త్. దేవునికి నీ బలము తెలుసు, దేవునికి నీ బలహీనత తెలుసు, దేవుడికి నీ అవసరత తెలుసు. మత్తయి సువార్త 6:5 నీ అవసరత ఎరిగిన దేవుడు చెప్తున్న మాట, నువ్వు కృతజ్ఞత కలిగి ఎందుకు ఉండాలి అనగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆపత్కాలమున ఆయన మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంతే, థ్యాంక్ యూ. నీకు విరోధముగా నువ్వు దేవునికి కృతజ్ఞత హృదయం కలిగి, మారు మనసు అనుభవం కలిగి, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాపములకు క్షమాభిక్ష అడిగినట్లయితే నువ్వు కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే సదుపాయానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే కాపుదల, ఆయన సంరక్షించి, ఆయన ఏ రీతిగా నిన్ను కాచి కాపాడాడో, నీకు ఎదురయ్యే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని హీ స్టాండింగ్ యాజ్ ఎ సోల్జర్, హీ స్టాండింగ్ యాజ్ ఎ ఆర్మీ జనరల్ బిట్వీన్ యూ అండ్ ద ఎనిమీ. కాబట్టి నువ్వు దేవునికి స్తుతి చెల్లించాలి. కాబట్టి నువ్వు యూ నీడ్ టు హ్యావ్ అన్ యాటిట్యూడ్, కృతజ్ఞతా హృదయము కలిగి నువ్వు జీవించాలి. ఇంకో మాట చూపిస్తాను చూడండి, 2 Thessalonians రాసిన 2వ పత్రిక 3:3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అది అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన నిన్ను. బట్ గాడ్, ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఐ ప్రీచ్డ్ ఎ సర్మన్ జస్ట్ ఆన్ బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నువ్వు విశ్వాసము చూపించకపోయినప్పటికీ కూడా ఆయన విశ్వాసత చూపించి నిన్ను కాపాడే దేవుడు. నువ్వు విశ్వాసము చూపించకపోయినప్పటికీ కూడా ఆయన విశ్వాసత చూపించి నీ చేతి కష్టార్జితమును, నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన జయాన్ని దయచేసే దేవుడు. ద్వితోపదేశకాండము 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుడైన యెహోవా నీకు తోడైండి, నీకు ఏమీ తక్కువ కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? ఆయన మనకిచ్చే సదుపాయాన్ని బట్టి. వీ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రొవిజన్, నెంబర్ 1. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, నెంబర్ 2. నెంబర్ 3, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధి బట్టి వందనాలు ప్రభువా. నాట్ ఓన్లీ యువర్ ప్రొవిజన్, నీ సదుపాయమే కాకుండా, నాట్ ఓన్లీ యువర్ ప్రొటెక్షన్, నీ కాపుదలే కాకుండా, మూడవదిగా నీ సన్నిధి ప్రభువా. నీ సన్నిధి నాకు ఈ గడియ వరకు, టిల్ నౌ, ఈ గడియ వరకు నీ సన్నిధి నాకు తోడై ఉన్నందుకు నిండు హృదయంతో నీకు వందనాలు ప్రభువా. అక్కడ చూడండి, మనం చూసినట్లయితే గాడ్ హ్యాస్ బీన్ విత్ దెమ్ 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40, ద నెంబర్ 40 ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ టెస్టింగ్, పరీక్ష. 40 సంవత్సరాలు ఆ అరణ్య ప్రదేశంలో, 40 సంవత్సరాలు ఆ ప్రజలతో తోడున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. గాడ్ వాజ్ విత్ దెమ్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ బై డే అండ్ ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్ బై నైట్. అగ్ని స్తంభము, మేఘ స్తంభం వలె ఆయనను నడిపించి, ఆయన వాళ్ళకి సదుపాయం ఇచ్చి, మన్నాతో వారిని తృప్తిపరిచి, వారు కష్టకాలంలో ఇబ్బందులు వారికి తోడుండి వారిని సంరక్షించి, అరణ్యములో వారు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం నుంచి వారిని కాచి కాపాడుతమే కాకుండా ఆయన సన్నిధి వారితో వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది, అన్నప్పుడు యెహోవా దేవుడు వాళ్ళతో సన్నిధితో ఉన్నారు కరెక్టే, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఎవరన్నా ఆలోచిస్తుంటే వారికి చెప్తాను, మనకిప్పుడు ఎవరు తోడై ఉన్నారు అనగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, వాగ్దానము చేయబడిన మిమ్మల్ని నేను వెళ్తున్నాను, మేము మిమ్మల్ని అనాథలుగా వదలను, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ నేను మీకు ఇస్తాను. యు ఆర్ బ్లెస్డ్ with the promise of the Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు తోడై ఉన్నాడు. హీ ఈజ్ ఆయన సన్నిధి ఏ రీతిగా ఉంది అనగా త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాక్యం వింటున్న నీవు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్
దేవుడు సన్నిధి నీతో ఉంది, దేవుని సదుపాయము నీతో ఉంది, దేవుని కాపుదల నీతో ఉంది. కాబట్టి నువ్వు ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది.